ఇప్పుడు మార్గదర్శి మీద దాడులు ఏవైతే ఉన్నాయో సిఐడి దాడులు యాక్చువల్గా దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఒక ఈనాడు అనేది వాళ్ళకి గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాస్తుందని చెప్పి వాళ్ళు చేస్తున్నారని మార్గదర్శి వాళ్ళు కానీ ఈనాడు వాళ్ళు కానీ అంటూ ఉన్నారు. నిజంగా అందులో లోపాలు ఉన్నాయి అంటే వాళ్ళు అనుకోకుండా ప్రజల నుంచి కలెక్ట్ చేసిన డబ్బు ఏదైతే ఉందో చిట్ ఫండ్స్ చట్టం ప్రకారం కాకుండా ఇప్పుడు కంపెనీ చట్టం ప్రకారం వాళ్ళు చేశారు, అది కరెక్ట్ కాదు ఇలానే వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదే అంటున్నానండి నేను. అవగాహన ఉన్న వాళ్ళు మీరు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో మీరు ఎవరిని అడిగినా సరే ఈనాడు ప్రభుత్వ వ్యతిరేకంగా రాస్తుంది కాబట్టి టార్గెట్ చేస్తున్నారని ఎవరన్నా అంటారు. అవగాహన ఉన్నవాళ్ళు. అవగాహన లేని వాళ్ళ గురించి పక్కన పెట్టండి. ఇందాకే అన్న లోపాలు లేకుండా ఏ వ్యాపారం లేదు. మీరు లోపాలని మీరు ఎలా సరిదిద్దుకోవాలో చెప్పాలి తప్ప జైల్లో వేసి లేకపోతే ఒక పేషెంట్ బెడ్లో ఉన్న ఒక పెద్ద ఆయన్ని కూడా మీరు అలా ఇంట్రిగేట్ చేసి ఆ ఫోటోలు లీక్ చేసి ఆయన పర్సనల్గా కించపరచడం అనేది బాధాకరం. తప్పులు ఉన్నాయా? 40 ఏళ్ళ 50 ఏళ్ళ జర్నీలో ఎక్కడో తప్పులు ఉన్నాయా అంటే ప్రతి ఒక్కరి జర్నీలో ఇప్పుడు గీతంలో తప్పులు ఉన్నాయి. నేనేదో చేస్తున్నా నా దాంట్లో కూడా తప్పులు ఉంటాయి. నేను దురుద్దేశంతో చేశానా, లేకపోతే నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని చీట్ చేయడానికి చేశానా, నాతో పెట్టుబడిదారుల మీద చీట్ చేయడం కాదు. అసలు నిజంగా ఆ బుద్ధి ఆయనకు ఉండుంటే ఇన్నేళ్ళు ఆయన ఉండేవారు కాదు. నిజంగా ఆయన మీద నమ్మకం లేకపోతే ఇంతమంది మార్గదర్శకులు డబ్బులు పెట్టేవారు కాదు. నిజంగా ఆయన మీద నమ్మకం లేకపోతే ఎవరు ఈనాడు పేపర్ చదివేవారు కాదు. ఆయన్ని ఆర్థిక నేరగాడు దేశం నుంచి విడిచిపెట్టి పారిపోయిన విజయ్ మాల్యా గారితో పోల్చడం ఎలా అనిపిస్తూ ఉంటుందండి? హాస్యంగా ఉంటుంది. ఇంకెట్లా ఉంటుంది? హాస్యంగా ఉంటుంది. ఈ రామోజీరావు గారిని విజయ్ మాల్యా గారు లాగా నిజంగా చేస్తారేమో, లేకపోతే ఒక సహారా గ్రూప్ లాగా చేస్తారేమో కాబట్టి మేము ముందే యాక్షన్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళన్న పాయింట్ మనం లాజికల్గా ఆలోచిద్దాం. నిజంగా రామోజీరావు గారికి అన్ని లోపాలు ఉంటే, నిజంగా ఆయన ఫ్రాడ్ చేస్తుంటే అంత ఆ లెవెల్లో వాళ్ళన్నంత ఇలాంటి ఒక మూర్ఖపు ప్రభుత్వం ఉందని ఆయనకి బాగా తెలుసు కదా. మాకన్నా అందరికన్నా ఆయనకే బాగా తెలుసు కదా. ఎందుకంటే ఆయనకి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఆయనకి న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారు. ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది మా అందరికన్నా ఆయనకే తెలుసు కదా. అలాంటి ఒక మూర్ఖ ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంటాడు ఆయన? విజయ్ మాల్యా లాంటి మనిషి ఆయన అయ్యుంటే ఆయన డే 1 ప్రభుత్వం మారిపోయిన వెంటనే నీకేం కావాలంటే అది రాసి పెడతాను నేను న్యూస్ పేపర్లో, నన్నైతే ఏది చేయొద్దని అడుగుతారు కదా. మరి ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా? అది గమనించాలి అందరూ. నాకు నిజంగా అన్ని లోపాలు ఉండి నేను ఫ్రాడ్స్టర్ అయ్యాను అనుకోండి, నేను ఎందుకు గొడవ పెట్టుకుంటా? కానీ బయట ప్రత్యర్థులు విమర్శించేది ఏంటంటే సార్, రామోజీరావు గారికి చంద్రబాబు గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నేను పవర్లో లేం కదండి. కాబట్టే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు చేయడానికి ట్రై చేస్తున్నారు. నాకు మిత్రత్వం ఉందని మీరు అంటున్నారు. సరే ఉంది అనుకుందాం. నాకన్నా గొప్ప కాదు కదా. ఇప్పుడు మీరు నా ఫ్రెండు, నేను మీకు హెల్ప్ చేయాలి. నన్ను చంపుకోను కదా. నేను బలంగా ఉంటేనే కదా నేను మీకు హెల్ప్ చేసేది. నేను నన్ను చంపుకునే అంత ఎందుకు చేసుకుంటా? ఇక్కడ ఒక తేడా ఉంది, అందరు అర్థం చేసుకోవాలి. సాక్షి ఈజ్ ఓన్డ్ బై ద రూలింగ్ పార్టీ లీడర్. ఈనాడు ఈజ్ నాట్ ఓన్డ్ బై మీ. నాకేం దాంట్లో వాటా లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి పార్ట్నర్షిప్ లేదని మీరు చెప్తున్నారు. ఎక్కడ ప్రూఫ్ ఉందా? జనానికి చెప్తున్నారు. ఓకే, నేను అనేది ఏంటి అంటే అది నా మీడియా కానప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈనాడులో లేకపోతే ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు మాకు వ్యతిరేకంగా మాట్లాడలేదా? మా పార్టీకి వ్యతిరేకంగా ఎన్నిసార్లు మాట్లాడారు? మీరు వెళ్ళి చూస్తే గత 40 ఏళ్ళుగా మీకు వందలాది వేలాది ఆర్టికల్స్ దొరుకుతాయి. మా పార్టీ మీద మా లీడర్స్ మీద వ్యతిరేకంగా మాట్లాడింది. సాక్షిలో ఒక్కసారి వచ్చి రాశారా రూలింగ్ పార్టీ లీడర్ మీద వ్యతిరేకంగా? నాకు చెప్పండి ఒకసారి. అదే తేడా. మా మీద ఎన్నిసార్లు క్రిటిసైజ్ చేయలేదు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో. ఇక్కడ లోపం జరిగింది, అక్కడ ఇది జరిగింది, ఇక్కడ అదే జరిగిందని చేశారు. ప్రతి మీడియా ఓనర్కి ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది, ఒక అనుకూలత ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే రాష్ట్రానికి మంచిదని వాళ్ళకి ఆలోచన ఉంటే కొంతవరకు అనుకూలంగా రావడంలో కొన్ని పేపర్స్ ఉంటాయి. చిన్న పేపర్లు ఎక్కువ అనుకూలంగా రాస్తాయి, పెద్ద పేపర్లు తక్కువ. ఎందుకంటే అందరూ రీడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేస్తారు. సో మమ్మల్ని తిట్టిన పార్టీ అంటే అన్నిసార్లు తిడుతుందని అనట్లేదు, కానీ కొన్నిసార్లు అన్నా మమ్మల్ని తిట్టారుగా.
సాక్షి ఒక్కసారన్నా తిట్టిందా వాళ్ళని? లేకపోతే ఇవాళ రూలింగ్ పార్టీకి కొన్ని న్యూస్ పేపర్స్, కొన్ని టీవీ ఛానల్స్ గత 3-4 ఏళ్ళుగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారో చూడండి. ఎప్పుడైనా సరే మనం అందరు గమనించాల్సింది ఏంటంటే, సమాజంలో పవరు, డబ్బులు ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళే మీడియాని కంట్రోల్ చేస్తారు. పవరు, డబ్బులు లేకుండా మీడియా కంట్రోల్ చేయడం, లేకపోతే ఇంకేదో కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ఏ న్యూస్ పేపర్ అన్నా సరే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆధారపడే సంస్థ. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ ఆగిపోతాయి. సో ఎందుకు అంత రిస్క్ తీసుకుంటారు? న్యూస్ టీవీ ఛానల్స్ అన్నా రిస్క్ తీసుకున్నారంటే సిద్ధాంతపరంగా ఒప్పుకోపోవడం వల్ల తప్ప ఇంకోటి లేదు కదా. వాళ్ళు దాన్నే హైలైట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ 2 పేపర్లు, ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ, ఇన్ని రిస్కులు తీసుకొని కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాయి అంటే వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉన్నాయి, లేకపోతే చంద్రబాబు గారికి సంబంధించిన పత్రికలు అవి అన్నట్టు వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు కదా. అదే అంటున్నాను కదా, ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంటి, వాళ్ళొక కోణము, వాళ్ళొక వ్యూహం వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే, వాళ్ళు సపోజ్ వాళ్ళు నా చెంచాజో లేకపోతే నా ఫాలోవర్సో లేకపోతే నా న్యూస్ పేపర్ అనుకుంటే నాకు వ్యతిరేకంగా ఎందుకు రాస్తున్నారు అని అడుగుతున్నాను నేను. దానికి జవాబు ఉందా? ఇప్పుడు వాళ్ళు 10 ఆర్టికల్స్ నా మీద రాస్తే దాంట్లో 8 పొగిడినా 2 తిడుతున్నారు. ఆ 2 కూడా ఎందుకు రాస్తున్నారు అంటున్నాను నేను. రాయకూడదు కదా అసలు నాలో ఏ లోపం చూపించకూడదు, నన్ను ఉట్టి డప్పు కొడతా ఉండాలి. ఇప్పుడు మొన్న ఇది చాలా ఇంట్రెస్టింగ్, కీరవాణి గారికి ఆస్కర్ అవార్డు వచ్చింది. ఆస్కర్ అవార్డు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ బతికితే ఒకరోజు రామోజీరావు గారు లాగా బతకాలని చెప్పాడు ఆయన. ఇప్పుడు సాక్షిలో ఆ క్లిప్ ప్లే చేసినప్పుడు ఆ పాట కట్ చేసేసి ప్లే చేశారు. చూసారా ఎంత మూర్ఖత్వం ఉందో ఆలోచనలో. అది కీరవాణి గారు దేశవ్యాప్తంగా భారతీయులకి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి గౌరవించిన దగ్గర ఒక ఆస్కర్ అవార్డు గెలిచి వచ్చి ఇక్కడ స్పీచ్ ఇస్తే దాంట్లో రామోజీరావు గారు పేరు వాడారు అనేది వాళ్ళు సహించలేరు. కానీ దాని మీద కూడా వచ్చాయి కదా సార్. యాక్చువల్గా కీరవాణి గారికి ఆస్కార్ అవార్డు కంటే కూడా రామోజీ గారి ప్రశంస ఎక్కువైపోయిందా అన్నట్టు కూడా చాలా కథనాలు వచ్చాయి. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఏం చెప్తే అది గొప్ప, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఎంత మంచి మనిషి ఎంత నిజాయితీగా మాట్లాడినా సరే తనలో ఒక నెగిటివిటీయే చూస్తారు. సార్ సినిమాలు ఎప్పుడైనా చూస్తుంటారండి మీరు? రెగ్యులర్గా చూస్తాను. మీ అభిమాన హీరో ఎవరండి బాలయ్య గారు కాకుండా? అభిమాన హీరోలను నాకు ఎవరు లేరండి. సరే, బాలయ్య గారి సినిమా ఎన్నిసార్లు, ఏ సినిమా ఎక్కువ సార్లు చూసారు మీరు? మొన్నే ఇంటర్వ్యూలో చెప్తున్నాను, బాలకృష్ణ గారికి నేను ఒక అల్లుడుగా లేకపోతే ఒక మనిషిగా అభిమాని, కానీ నేను హీరోగా చాలామందిని అభిమానిస్తాను. నేను ఎవరికి ఫ్యాన్ అని నేను అనుకోను. సరే, మంచి సినిమా సార్ ఎవరి నటన బాగా నచ్చుతుంది మీకు? అంటే ఏ జనరేషన్లో ఎంతమంది, చాలా మంది హీరోస్. యంగ్ జనరేషన్ అనుకోండి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున, బన్నీనా, ఎవరు, సారీ రామ్ చరణ్, ప్రభాసా, వీళ్ళందరూ 4 సినిమాలు ఇష్టం నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్, అందరు 4 సినిమాలు ఇష్టమే. ఇప్పుడు పెద్ద హీరోస్ చాలా వరకు అందరి సినిమాలు నాకు చూస్తాను. బాగుంటే నచ్చుతుంది, బాగపోతే బాగాలేదంటాను. సార్ సినిమాలు ఫ్యామిలీతో వెళ్తారా, లేకపోతే అనుకోకుండా అలాగా ఈ పార్టీ కార్యక్రమాలు వెళ్ళి ఒక చిన్న రిక్రియేషన్ కోసం అనుకోకుండా అనేది ఉండదు. ఇప్పుడు వైజాగ్లో గత 4 ఏళ్ళుగా నేను నాకు ఒకరిద్దరు ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లో ఉండుంటే మా ఆవిడ, నా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరితో వెళ్ళేవాడిని. అండ్ చాలాసేపు చూసేవాడిని. కాలేజీలో ఉన్నప్పుడు సంవత్సరంలో 200-250 సినిమాలు చూసేవాడిని. కాలేజీలో ఉండేటప్పుడు అంటే కాలేజీ బంక్ కొట్టి సినిమాలు వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? చాలాసార్లు ఉన్నారా? అసలు 11th and 12th నేను కాలేజ్కే సరిగ్గా వెళ్ళలేదు. అవునా? అంత మంచి స్టూడెంట్ కాదు నేను. 11th and 12th, 10th దాకా మంచి స్టూడెంట్, మళ్ళీ యూఎస్కి వెళ్ళి కాలేజ్ చదివినప్పుడు మంచి స్టూడెంట్, కానీ 11th and 12thలో అంత బాగా చదవలేదు. అదంతా ఎక్కడండి స్కూలింగ్ ఎంతనా? 12th దాకా హైదరాబాద్. ఓకే. మళ్ళీ ఇంజనీరింగ్ ఏమో యూఎస్లో చదివాను. యూఎస్లో చాలాసార్లు వింటూ ఉంటానండి, తెలుగు సినిమా వచ్చిందంటే ఇంకా ఇక్కడ మాస్ ఎలాగుంటారో అక్కడ క్లాస్ కూడా ఆ లెవెల్లోని థియేటర్లో విజిల్స్ వేస్తూ ఇలాగ విసురుతూ. ఇక్కడంతా కాదు, ఆ నాగరికత అనేది ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకి వెళ్ళే యువత పెరిగిపోయారు. ఓకే.
ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం వెళ్ళిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే గత 5-6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఇంకా చాలామంది వెళ్తున్నారు. అందుబాటులో ఎక్కువ మందికి వచ్చింది ఇవాళ. ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి పెరగడం వల్ల అప్పులు తీసుకుని చాలామంది చదువు కోసం వెళ్ళి అక్కడ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టు అక్కడ పేపర్లు చింపేసి పడేయడం, అరవడము చేయడం అనేది ఇప్పుడు బాగా పెరిగింది. అంటే నేను ఉన్న టైంలో అంతగా లేదు, ఉంది కొంత కానీ అంతగా లేదు. ఈ రోజుల్లో అమెరికా వెళ్ళడం అంటే అనకాపల్లి వెళ్ళడం అంత ఈజీ అయిపోయింది. ఇది కాకపోయినా సరే ఎక్కువ మంది వెళ్తున్నారు. ఓకే ఓకే సార్, బాలకృష్ణ గారు అంటే ఇప్పుడు మీ మిసెస్ గారు, ఈ సంబంధం ఈ పెద్దవాళ్ళ ద్వారా వచ్చిందా, లేకపోతే మీరు ఇంత పెళ్ళికి ముందు మీ మిసెస్ గారిని ఎక్కడైనా చూసారా, అట్లా ఏమైనా అంటే ఆ విధంగా ఏమైనా మొన్నే దీని మీద ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ మీద క్లారిటీగా చెప్పానండి. మీకు ఆ ఇంటర్వ్యూ లింక్ ఇస్తాను, మళ్ళీ మీకు చెప్తాను. అంటే కాదండి, మేము వేరే లింక్స్ చూడం, మా లింక్స్ మాత్రమే చూస్తాం, మా వ్యూవర్స్ ఎప్పుడు మావి మాత్రమే చూస్తాం. నాకు చెప్పి బోర్ కొడుతుంది. సో ఆ పర్టికులర్ నా అంటే నేను సరే అండి, అది పక్కన పెట్టండి సార్. బాలకృష్ణ గారు అనగానే బయట ఒక రకమైన ఇమేజ్ ఉంది సార్. చాలా మంచి మనిషి, కోపం వస్తే ఎవరున్నా కూడా తట్టుకోలేరు అని ఒక, అంటే ఆయన ఉన్నారు అంటే నేను చాలాసార్లు నేను సెట్కి వెళ్ళేవాడిని, ఆయన ఉన్నారంటే పిన్ డ్రాప్ సైలెన్స్, అటువైపు వెళ్ళడానికి భయపడుతుంటారు. ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా భయపడుతుంటారు, చాలా భయపడుతుంటారు, బాబు గారు అక్కడ ఉన్నారు వెళ్ళొద్దని. సో అలాగొకటి అంటే ఆయన కావాలనేది క్రియేట్ చేసిందో తెలియదు, లేకపోతే వీళ్ళు పక్కనుండే వాళ్ళు క్రియేట్ చేసిందో తెలియదు. ఆయనైతే చాలా సరదాగా ఉంటారు. ఎందుకంటే నేను ఆయన్ని సింహ 50 డేస్ ఫంక్షన్లో చూశాను. ఒకరోజు వైస్రాయ్లో అయింది 50 డేస్ విజయోత్సవ సభ. ఆ రోజు ఆయన చిన్నపిల్లలాగా కాక్టైల్ పార్టీ కూడా నడుస్తూ ఉంది. మా జూనియర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు, ఫైటర్స్గా చేసిన వాళ్ళకి ఈయన పెగ్గు కల్పిస్తున్నారు, తాగండి తాగండి ఒక చిన్నపిల్లలాగా, అంటే అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ బయట ఆయన కోసం ఏంటంటే ఒక కోపిష్టి, ఒక పరశురాముడిలాగా ఉంటారు ఆయన అన్నట్టు వినిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ఇమేజ్ ఇప్పుడు చాలా వరకు మారింది ఈ అన్స్టాపబుల్ షో. అవునండి, అవును, సీజన్ 1 సీజన్ 2. కానీ నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే, బాలకృష్ణ గారు మామగారు కాబోతున్నారు అని అనిపించినప్పుడు మీకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటండి? భయం ఏమైనా వేసిందా, లేకపోతే జాగ్రత్తగా ఉండాలి? ఆయన గురించి ఇప్పుడు తెలిసినంత అప్పుడు తెలియదు కదా. అప్పుడు అంత తెలియదు కాబట్టి కొంత ఈ ఊహలు ఉండినాయి. ఏమో ఆయనకి అంత కోపమా, ఎలా ఉంటారు అని. తేజుని కలిసే ముందు ఓకే, కానీ ఒక 2-3 సార్లు ఆ సందర్భంలో ఆయన కలిసి మాట్లాడినప్పుడు అప్పుడే అర్థమైపోయింది చాలా జోవియల్ పర్సన్ అని. మనిషి అన్నాక ఎవరికైనా సరే లోపాలు ఉంటాయండి. బాలకృష్ణ గారికి కొంచెం ముఖ్యమైన కోపం ఉంటుంది కొన్నిసార్లు, అన్ని సందర్భాల్లో కాదు కానీ కొన్ని సందర్భాల్లో. కానీ అది అలా వస్తుంది, అలా పోతుంది, మనసులో పెట్టుకోరు. అండ్ వేరే వేరే కారణాల వల్ల ఒక్కొక్కలాగా డెవలప్ అవుతారు. ఆయన సందర్భాలు ఏంటో నాకు ప్రత్యేకంగా తెలియదు, కానీ ఒక దూరం నుంచి చూస్తే ఎన్టీఆర్ గారు అబ్బాయి, అండ్ ఆ వాతావరణంలో పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి గారాభమో లేకపోతే ఆయన మీద చేస్తే చిరాకు పడే అవకాశం ఉంటుంది కదా. సో ఆ తత్వం కొంచెం వచ్చి ఉండొచ్చు. కానీ మీరు అంటే చాలా సింపుల్, ఒక ఎన్టీఆర్ గారు అబ్బాయి ప్రవర్తించే విధానంగా ప్రవర్తించాడు ఆయన. ఆయన ఏమి నాకు ఇది చాలా లగ్జరీ కార్ కావాలి, లగ్జరీ బట్టలు కావాలి, లగ్జరీ మేకప్ కావాలి అనేది ఏమి ఉండదు. చాలా చాలా సింపుల్. ఒక ఎంట్రీలో ఒక హీరో మొదటి సినిమాలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయో అలాంటి సదుపాయాలతో ఈయన అడ్జస్ట్ అయిపోతాడు. బాలకృష్ణ గారి కోపాన్ని మీరు అల్లుడైన తర్వాత ఎప్పుడైనా, అంటే మీ మీద కాదు, ఆయన కోపాన్ని చాలాసార్లు చూసారండి? చాలాసార్లు చూశాను. వస్తుంది కోపం, ఎందుకు రాదు? ఓకే, ఆయనతో కలిసినప్పుడు సరే రాజకీయాలు పక్కన పెట్టండి సార్, సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఆయన ఎక్కువ సినిమాల కోసం మాట్లాడుతూ ఉంటారు కదండి. అంటే చాలాసార్లు సినిమాల కోసం, ఎన్టీఆర్ గారి కోసం, ఆ సినిమాల కోసం, పూర్వ జానపద సినిమాల కోసం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారని నాకు తెలిసింది. మీతో ఎలాంటి మాటలు జరిగేవి? అంటే సినిమాల గురించి మాట్లాడతాము బాగా, కానీ ఆయనకి ఇది చాలా గొప్ప మెమరీ అండి. అండ్ ఆయన చాలా రిలీజియస్ అండ్ ఆల్సో చాలా పద్ధతి. మాకు ఒక డీన్ ఉన్నారు, సయ్యద్ అక్బరుద్దీన్ గారని, గీతంలో ఒక ఇన్స్టిట్యూషన్ని చూసుకుంటారు. చాలా మంచి ఆయన, ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఇండియాకి యునైటెడ్ నేషన్స్కి అంబాసిడర్గా చేసి రిటైర్ అయ్యి మమ్మల్ని జాయిన్ అయ్యారు. చాలా మంచి లీడర్ ఆయన. బాలకృష్ణ గారు నిజాం కాలేజ్లో క్లాస్మేట్స్. ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం. సయ్యద్ గారు ముస్లిం కదా, సో రంజాను, ఈద్ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు.
ఈయన ప్రతి సంవత్సరం ఈయన ఎక్కడున్నా సరే, ఎందుకంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు, అవును. ఫోన్ చేసి ఈద్ ముబారక్ విష్ చేస్తారు. బాలకృష్ణ గారు విష్ చేస్తారు. ఇలాంటి పద్ధతులు ఆ సెంటిమెంటల్ ఇది ఒకరితో కాదు, ఓకే. వేల మందితో. ఇప్పుడు సయ్యద్ గారితో అక్కడ నిజాం కాలేజ్ క్లాస్మేట్స్గా ముగించిన తర్వాత ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిపోయి ఢిల్లీ ఇంకెక్కడికో వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ కలిసి మిత్రత్వం అనేది లేదు. ఆ మిత్రత్వంతోనే 40,000 మిత్రత్వంతో ఇప్పటికీ మొన్న ఎంత రంజాన్ అయినా ఇప్పుడు 10 రోజులు అవుతుంది. ఆ 10 రోజులకి మళ్ళీ సయ్యద్ గారు ఇప్పుడు మా టీంలో ఉన్నారు కదా, నాకు చెప్తున్నారు నేను ప్రపంచంలో ఎక్కడున్నా సరే నన్ను చాలామంది మర్చిపోతారు కానీ మీ మామ మాత్రం నాకు మర్చిపోరు విష్ చేయడం అని. సో అది అలాంటి ఆయనకి ఎక్కువ ఉంటాయి. సో ఒక హ్యూమన్ వాల్యూస్ ఎక్కువ ఫాలో అవుతారు చాలా. అండ్ ఆయన ఎవరి కోసం ఆయన నచ్చుతారో వాళ్ళు ఎప్పుడు ఆయన మనసులో పెట్టుకుంటారు. ఓకే. ఇప్పుడు నేనున్నాను, నేను ఏదన్నా చేస్తున్నాను అనుకోండి, నాకు ఫోన్ చేసి ఎట్లా ఉంది, టైమింగ్ కూడా ఫాలో చేస్తారు ఆయన, ఏ టైంకి వెళ్తున్నావు, ముహూర్తాలు. ఆయన పరిధి లోపలికి ఏదన్నా వచ్చింది అనుకోండి, ఆయనకు తెలిసిన ఒక విషయం గురించి వస్తే అది ఎండ్ టు ఎండ్ సరిగ్గా జరిగేటట్టు వాళ్ళు ఎవరైతే ఆయన శ్రేయోభిలాషం వాళ్ళ గురించి అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన. ఓకే సార్. బాలకృష్ణ గారు, మీరు ఇంటర్వ్యూడ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మీతో అన్న మాట ఏంటి, ఏమైనా గుర్తుందా? అంటే స్పెషల్గా చెప్పారా ఏమైనా? అసలు ఆ సీరియస్నెస్ ఫార్మాలిటీకి బాలకృష్ణ గారు అంత సూటబుల్ కాదు. ఆయన ఎప్పుడు జోవియల్గానే ఉంటారు. ఇలా వచ్చి నువ్వు మా కూతురిని తీసుకెళ్తున్నావు కాబట్టి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని ఏమి ఉండదు. ఆయనతో వెరీ ఫ్రెండ్లీ, చాలా ప్రేమగా ఉంటారు. సో అందుకే నాకు అసలు ప్రత్యేకంగా నాకు గుర్తుంది ఏంటంటే ఆయన ఇలా క్యాజువల్గానే ఉండడమే నాకు గుర్తు. ఎందుకంటే మాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. సో అంతే తప్ప ప్రత్యేకంగా ఇది అది అని చెప్పడం నాకేం గుర్తులేదు. మీరు యూఎస్లో చదువుకున్నారు కదండి. యూఎస్లో చదువుకునే వాళ్ళకి అంటే కొంచెం ఈ సినిమా క్రేజ్ కూడా ఉంటుందని వింటూ ఉంటానండి. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా, ఎప్పుడైనా సినిమాలో మరి ట్రై చేయాలి ఏమనిపించలేదు సార్? మామూలుగా తల్లిదండ్రులు పిల్లలు సినిమాకి చిన్నప్పుడు వెళ్ళకూడదని అనుకుంటారు. కానీ మా ఇంట్లో మా అమ్మ నైట్ బర్డ్, సో అలవాటు నాకు కూడా ఇచ్చింది. సో మా నాన్న ఇప్పుడు కష్టపడి పనిచేసేవారు, ఎక్కువ ఇంట్లో ఊర్లో ఉండేవారు కాదు. మా ఇంటి పక్కనే థియేటర్ ఉంటుంది, దాంట్లో ఇంగ్లీష్ సినిమాలు అంటే స్టార్ వార్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్. ఎక్కడ సార్ ఇది ఏరియా? బషీర్బాగ్, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ బషీర్బాగ్. అక్కడ స్కైలైన్ థియేటర్, స్కైలైన్ స్టెర్లింగ్. నేను చాలాసార్లు వెళ్ళేవాడిని అండి, నేను ఎప్పుడూ ఉంటాను అక్కడ. సో అక్కడ శుక్రవారం సో హాలీవుడ్ మూవీస్, చాలా మూవీస్కి వీక్ డేస్ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే తీసుకెళ్ళిపోయారు. ఓకే. సో నాకు సినిమాల మీద ప్రేమ అనేది చిన్న వయసు నుంచి వచ్చింది, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5-6. ఓకే. సో నేను అట్లాగే పెరిగా. అండ్ అన్ని సినిమాలు ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్నీ చూస్తా. సో సినిమాతో ప్రేమ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు పెళ్ళి అవ్వడం అనేది 10 ఏళ్ళ క్రితం అయింది, కానీ సినిమాల ప్రేమ అనేది చిన్న వయసు. ఇన్ఫ్యాక్ట్ నాకు పెళ్ళి అయిన తర్వాత సినిమాలు తగ్గిపోయినాయి చూడటం. అండ్ సినిమాల్లో ట్రై చేయడం అనేది రకరకాలుగా అండి. ఒకటి, దానికి ఒక టాలెంట్ ఉండాలి, బాగా యాక్ట్ చేయగలగాలి, బాగా డాన్స్ చేయగలగాలి, బాగా డైలాగులు చెప్పగలగాలి. డైలాగుల వరకు మేనేజ్ చేస్తానేమో కానీ యాక్టింగ్ నాకు అంత సరిగ్గా రాదు. సో నా మొహం మీద తెలిసిపోతుంది నా ఎమోషన్. సో నేను ఫేక్ చేస్తున్నానని తెలిసిపోతుంది. సో దానివల్ల ఎప్పుడు నాకు యాక్టింగ్ సూటబుల్ అని అనిపించలేదు. రెండు ఏంటంటే, ఒక యాక్టర్స్ జీవితం అనేది కొంచెం కష్టమైన జీవితం. పాలిటిక్సే కష్టం అంటే యాక్టర్స్ ఇంకా దానికన్నా కష్టం. ఎందుకంటే ప్రతి సినిమాతో గ్రాఫ్ అట్లా పెరుగుతుంది, లేకపోతే అట్లా పడుతుంది. అండ్ మనం ఉన్న ప్రపంచంలో ఇప్పుడు మీరు ఫ్యాన్స్ మామూలుగా చూసుకుంటే క్రికెటర్స్కి ఫ్యాన్స్ ఉంటారు, పాలిటిషియన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, యాక్టర్స్కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ పాలిటిక్స్లో క్రికెటర్స్కి 2కో 3కో 4కో వచ్చినంత ఫేము సినిమా ఇండస్ట్రీలో 100 మందికి ఉంటుంది. ఆ పిచ్చి, ఆ క్రేజ్. ఒక హీరోయిన్, ఒక నచ్చిన హీరో వస్తే మీద పడిపోతారు అందరూ. సో ఎమోషనల్గా యాక్టింగ్ అంత హైకి తీసుకెళ్తుంది, అంత లోకి కూడా తీసుకెళ్తుంది. అంత ఎమోషనల్ వేరియంట్స్ నా లైఫ్లో ఉండడం నాకు ఇష్టం లేదు. సో అండ్ ఆ ఎమోషనల్ టర్మాయిల్ నాకు సూటబుల్ కాదు. అది ఇంకో కారణం. ఇంకోటి ఏంటి అంటే, ది ఎంటైర్ ఫీల్డ్ ఇస్ వెరీ క్రియేటివ్. యాక్టర్స్ ఫీల్డ్ అంటే నేను ఒక లాజికల్ మంచిగా నేను అనుకుంటాను.
సో లాజికల్గా నాకేంటి అంటే ఒక విద్యనో లేకపోతే రాజకీయంలో కొంచెం లాజికల్గా చేయడం అనేది ఇష్టం ఉంటుంది తప్ప క్రియేటివిటీ నాలో అంత లేదని నేను అనుకుంటాను. ఆ కారణాల వల్ల ఎప్పుడు ఆ సైడ్ ఎక్కువ చూడలేదు నేను. మీరు తెలుగు చాలా బాగా ఉంటుందండి. అంటే మీ స్పీచెస్ చాలాసార్లు విన్నాను. మీరు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మీ స్పీచెస్ వింటూ ఉన్నాం. నా తెలుగు బాగానే ఉందా? చాలామంది నాయకుల కంటే చాలా బాగా మాట్లాడతారు. నిజంగానేనా? నిజంగా అండి. ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉన్నారా? అంటే చిన్నప్పుడు తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా 10th క్లాస్ దాకా చదివాను. తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుగు సినిమాలు చూసి పెరిగినోడిని. ఓకే. అండ్ ప్రత్యేకంగా కామెడీ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సో ఆ డైలాగులు అన్నీ గుర్తుంటాయి. కామెడీ సినిమాలు అంటే అప్పుడు మీ ఏజ్కి ఎవరండి చాలా కామెడీగా పెద్ద రకరకాలుగా. హీరోలు? ఇప్పుడు ఇదేంటి వెంకీ, నువ్వు నాకు నచ్చావు, ఓకే. రవితేజ గారి సినిమాలా? వెంకటేష్ గారి తరుణ్ సినిమాలు, వెంకటేష్ రవితేజ గారి సినిమాలు, మన్మధుడు, ఇవన్నీ. సో కామెడీ సినిమాలు చూసి పెరిగినోడిని. సో ఆ డైలాగులన్నీ అలా గుర్తుండిపోయినాయి. అండ్ తెలుగు స్కూల్లో చదవడం వల్ల గ్రామాటికల్గా కొంచెం అండర్స్టాండింగ్ ఉంది. రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఏంటంటే ఆ గ్రామర్కి ఇప్పుడు వొకాబులరీ యాడ్ చేస్తున్నా. కొన్ని పదాలు నాకు తెలియదు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, ప్రోటీన్ అంటే పౌష్టిక ఆహారం, ఇవన్నీ నాకు ముందు తెలియదు. ఓకే. ఇప్పుడు మాట్లాడుతూ నా పక్కన లీడర్లు మాట్లాడుతూ ఉంటే ఆ పదాలు పికప్ చేస్తున్నా. జనరల్ స్ట్రక్చర్ గ్రామర్ అనేది ముందుటి నుంచి ఉంది కాబట్టి రెండు కలిసినాయి. మీ రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగించే పదం పైశాచిక ఆనందం. అది అది కూడా నాకు ముందు తెలియదు. అది కూడా ఇప్పుడే నేర్చుకున్నా. అవును. ఇన్ఫాక్ట్ అసలు అలాంటి ఒక ఇది నాకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఓకే. ఇవన్నీ నాకు అసలు ఎప్పుడు తెలియదు, ఇప్పుడు నేర్చుకున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వొకాబులరీ అనేది గ్రామటిక్గా ఇప్పుడు పికప్ అయింది. అవును. అంటే అవసరం మామూలుగా కాబట్టి. కొలోకియల్గా ఫ్రెండ్స్తో మాట్లాడే భాష అనేది ఎప్పటి నుంచో ఉంది. వోకాబ్ ఇంకో కారణం ఏంటంటే నేను అసలు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ వాడకూడదు, లేకపోతే నేను చాలా స్పష్టంగా మాట్లాడాలని నాకు ఎప్పుడూ లేదు. నాకు ఆ పదం రాకపోతే ఇంగ్లీష్లో చెప్పేస్తా. నాకు తప్పు చేయడంలో మొహమాటం లేదు. అలా అంటే నేర్చుకోవచ్చు, స్వేచ్ఛ ఉంది. నేను ఇలా మాట్లాడాలి, ఈ యాసలో మాట్లాడాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలని నాకు ఉండదు. నాకు ఆ మూడ్లో ఎలా మాట్లాడేస్తా. అప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి నేర్చుకుంటా. ఇప్పుడు నేను తెలంగాణకి వెళ్ళినప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడాలి, ఈస్ట్ గోదావరికి వెళ్తే అనే ఇంట్రెస్ట్ లేదు. మన యాక్టింగ్ చేసి ఒకరిని ఇంప్రెస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉండదు. వాళ్ళ భాషలో మాట్లాడి, వాళ్ళ యాసలో మాట్లాడి వాళ్ళని ఇంప్రెస్ చేయాలనేది నా తత్వం కాదు. అలాగే మీరు రాజకీయాల్లో వచ్చినప్పుడు అంటే టీడీపీ పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు అన్న ఒక మాట మీకు చాలా నష్టం చేసింది. తారక్ గారి కోసం, జూనియర్ ఎన్టీఆర్ కోసం. ఎలా నష్టం చేసింది అంటే అప్పట్లో మీరు అంటే తారక్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీకు దూరం అయ్యారు, లేకపోతే టీడీపీ పార్టీకి కొంత దూరం అయ్యారు అని అప్పట్లో వినిపించిందండి. యాక్చువల్గా తారక్ గారి అవసరం టీడీపీ పార్టీకి లేదు అని ఏదో అంటే ఆ కామెంట్స్ కరెక్ట్గా నాకు తెలియదు, మీరు చేసిన కామెంట్స్ ఏంటో ఒక్కసారి దానికోసం ఆ క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా? చాలా ఇంటర్వ్యూల్లో ఇచ్చాను. మా కోసం మీకేమైనా ప్రత్యేకంగా క్వశ్చన్ ఉంటే చెప్పండి. అంటే మీరు ఆ ఇంటర్వ్యూ చూసానని సరే అడగండి. సరే